అందరికీ నమస్కారం. నేను మీ నేహ గొనెల. ఇక్కడైతే చూసారు కదా! చేతిలో జాకెట్ ముక్క, పూలు, అరటిపండ్లు ఇవన్నీ. ఇంకెందుకండి బయలుదేరిపోతున్నాం అనమాట. మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేస్తున్నాం మా ఇంటికి. ఎంతైతే హ్యాపీగా మమ్మీ వాళ్ళ ఇంటికెళ్తామో, అంతే సాడ్‌గా మళ్ళీ రిటర్న్ అయితే అవుతామనమాట. ఎవ్రీ టైమ్ జరిగేదే. ఈవెన్ నేను ఇప్పుడు మాట్లాడేటప్పుడు కూడా సేమ్ బాధగా అనిపిస్తుంది. కానీ ఇంతే ఇంకా లైఫ్ అంటే మనం తెలుసుకోవాలి. అండ్ అలా మాట్లాడుతూ తిరుపతి మొత్తం క్రాస్ అయిపోయాం. ట్రైన్ ఎక్కేసాం. రాజమండ్రి బ్రిడ్జ్ వరకు కూడా వచ్చేసాం. ఇది ఎర్లీ మార్నింగ్ టైంలో రాజమండ్రి దగ్గర వ్యూ అనమాట. ఎంత ప్లెజెంట్‌గా ఉందో. వెళ్ళేటప్పుడు గానీ, వచ్చేటప్పుడు గానీ కంపల్సరీ ఎందుకో తెలీదు ఒక సరదా ఇది తీస్తాను. అండ్ ఇక్కడ శివుడు ఉంటారండి. చాలా అంటే చాలా బాగా అనిపిస్తారు. ఆ క్లిప్‌లో మిస్ అయింది. అండ్ మార్నింగే సన్‌రైజ్ అనమాట. చూడండి చాలా బా అనిపిస్తుంది కదా! అండ్ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. చిన్న వీడియోనే బట్ చాలా ఎమోషనల్ వీడియో అనిపిస్తుంది నాకు. ఎందుకనంటే మమ్మీ బాయ్ బాయ్ అయితే చెప్పేసి మనం బయలుదేరిపోతాం కదా! మళ్ళీ ఎప్పుడో అన్న థాట్‌లో చాలా బాధ అనిపిస్తుందనమాట. అండ్ ఆ తర్వాత నేను ఎవ్రీ టైమ్ చెప్పినట్లే ఇంకా ఈ వీడియోలో ఈ నేచర్‌ని చూస్తూ మంచిగా అయితే కొంచెం మనసుని ప్రశాంతంగా అయితే ఉంచుకున్నాను. అండ్ ఆ తర్వాత మీలో ఎంతమందికి ఇలా ట్రైన్ జర్నీ చేస్తూ, సన్‌రైజ్ చూస్తూ ఎర్లీ మార్నింగ్ టైమ్స్‌లో ఈ వ్యూ చూస్తూ, ఆ విండోలో ప్రశాంతంగా కూర్చొని ఎంతమంది ఇలా ఫీల్ అవుతారో నా కామెంట్ సెక్షన్‌లో అయితే షేర్ చేసేయండి. నాకు ప్రతిసారి చాలా ఇష్టమైన విషయం ఇలా సన్‌రైజ్ చూడడం అది. మేము ప్రతిసారి గుర్తు చేసుకునే మెయిన్ విషయం అనమాట. తిరుమల నుంచి వచ్చి తిరుపతిలో ట్రైన్ ఎక్కి మళ్ళీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికొచ్చే ఆ జర్నీ ఏదైతే ఉందో నా చైల్డ్‌హుడ్ మెమరీలో అది నిజంగానే అండి చాలా అంటే చాలా ప్రీషియస్ టైమ్ అనిపిస్తుంది. ఇప్పుడు గుర్తు చేసుకుంటే చాలా అంటే చాలా. ఎందుకంటే తిరుమల నుంచి బస్ ఎక్కి మళ్ళీ ఆటో పట్టుకొని తిరుపతిలో మళ్ళీ ట్రైన్‌కొచ్చి, ట్రైన్ నుంచి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికొచ్చి ఇలా ఇదంతా ప్రాసెస్ అంతా అమ్మ ఏంటిది అని చిరాకు పడేవాళ్ళం కానీ వన్స్ ట్రైన్ ఎక్కామనంటే ఇంక మార్నింగ్ అయిందంటే అమ్మమ్మని, నానమ్మని వాళ్ళందరినీ కలవచ్చు అనేసని ఉండేదన్నమాట. దట్టు మా బ్రదర్స్ ఇద్దరితో నేను చాలా విషయాలు అలా మాట్లాడుకుంటూ సరదాగా ఆ నేమ్స్ చదువుకుంటూ వాళ్ళతో గేమ్స్ ఆడుకుంటూ అలా ఉండేదాన్ననమాట. ఆ చైల్డ్‌హుడ్ మెమరీస్ అన్నీ నాకు నేను ట్రైన్ ఎక్కిన ప్రతిసారి గుర్తొస్తూ ఉంటాయన్నమాట. ఇలా ఎన్నో విషయాలు గుర్తు చేసుకుంటూ జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది.